ప్రవచనం ఉంటుంది. తర్వాత మళ్ళీ సంకీర్తనలు పునఃప్రారంభమవుతాయి. అవకాశం ఉన్నంత వరకు 3 చరణాల సంకీర్తన చేస్తూ ఇంకొకరిద్దరు బాబాల గురించి మన అవకాశం కల్పిస్తాం. గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ దర్బార్కి ప్రభువుని ఆహ్వానించవలసిందిగా మరి శేషారత్నం అక్కయ్య గారు జై కోరుతున్నాను. జయ జై బాబా. బా జై బాబా అండి మూర్తి గారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। सहस्रकोटि युगधारिणे नमः। नमो मेहरु बाबा अवतार नमो देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव जोहारुले श्री मेहरु बाबा जोहारुले श्री मेहरु बाबा మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా ఇహ పరానంద జీవనమేవా మయమంజన పరమ పావన భవ భయ బంధన పరమ పావన नमो मेहरु बाबा अवतार नमो देव प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव जोहारुले श्री मेहरु बाबा जोहारुले श्री मेहरु बाबा మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా భవమయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షంబను గ్రహి అవ్యయమోక్షంబను గ్రహి నమో మెహరు బాబా అవతార్ నమో దేవదే జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా जय मेहर बाबा जय जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా పాడుకున్నాడు ఇందులో ఉండి బాబా మృతి గారు జై మెహర్ బాబా అండి మీకు జయ బాబా ధన్యవాదాలు జయ బాబా. అవకాశం ఇచ్చినందుకు. అయ్యో మీరు అడిగిన వెంటనే బాబా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ప్రారంభించినందుకు మీకే జయ బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. మొట్టమొదటిగా ప్రకాశం గారి ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత దినేష్ సిద్ధంగా ఉన్నారు. జయ బాబా అండి ప్రకాశం గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా జై బాబా.
విన్నార కన్నార మీరు మాటాడని లేదు మెహరు మౌనాన్ని ప్రకటించినారు కడదాక సాధించినారు విన్నార కన్నార మీరు మాటాడని లేదు మెహరు మౌనాన్ని ప్రకటించినారు కడదాకా పాటించినారు జై బాబా జై బాబా జై జై మై మెహరు బాబా దైవాలకే తాను దైవం దైవతత్వాలకే కొత్త వైనం దైవాలకే తాను దైవం దైవతత్వాలకే కొత్త వైనం దయతో దయచేసినారు దయచూపి దీవించినారు దయతోని దయచేసినారు దయచూపి దీవించినారు విన్నార కన్నార మీరు మాటాడని లేదు మెహరు మౌనాన్ని ప్రకటించినారు కడదాక పాటించినారు బాబా మెహర్ బాబా మెహర్ జై 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 మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ జై 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 మెహర్ గుడి గోపురాలందు కనరు గుండెలో నుండు నిండైన మెహరు గుడి గోపురాలందు కనరు గుండెలో నుండు నిండైన మెహరు మహిమల్ని తను చేయలేదు మహిమేంటు చదివినారు మహిమల్ని తన చేయలేదు మహిమేంటు చవి చూపినారు విన్నార కన్నార మీరు మాటాడని లేదు మెహరు మౌనాన్ని ప్రకటించినారు కడదాక పాటించినారు కడదాక పాటించినారు కడదాక పాటించినారు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జయబాబా అండి ప్రకాశం గారు చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు ఎం నాగమణి గారు సిద్ధంగా ఉన్నారు. జయబాబా అండి. जय बाबा डैड జయబాబా. अवतार मेहर बाबा की जय ప్రకాశం గారిని మ్యూట్ చేసుకోమనండి. जय बाबा నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా గడకు నా ప్రాణముగా గడకు నా ప్రాణముగా నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా
बाबा मेहर जय 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 తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావో తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావో చూపులో చూపే కలిసిందో నీ చూపులో గదీసిందో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమైకములో నీకు స్వాధీనమైనాను తెలియని ప్రేమమైకములో నీకు స్వాధీనమైనాను బాబా మెహర్ జై 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 రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవివైనావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహర్ జై 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 నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహర్ జై 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 నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా గడకు నా ప్రాణముగా గడకు నా ప్రాణముగా గడకు నా ప్రాణముగా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా డాడీ థ్యాంక్ యూ అందరికీ జై జయ బాబా జయ బాబా అని చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా మీ పాడినందుకు జయ బాబాలు ధన్యవాదాలు. అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు, ఏ కార్తీక్ గారు సిద్ధంగా. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా. తార్ మెహర్ బాబాకి జై. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడు. లోకాన గురువులు ఎందరు ఉన్నా లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది
ఒక్కడే గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. అవమానములనే ఆహ్వానించును, అవమానములనే ఆహ్వానించును. అందరి మంచికై అవతారుండు, అందరి మంచికై అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మేరుడు ఒక్కడే. అందరు గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరి గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరి బాధలు తానే భరించే, అందరి బాధలు తానే భరించే ఆపద్బాంధవుడే అవతారుండు. ఆపద్బాంధవుడే అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెనెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మేరుడు ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మూర్తి గారు, జై బాబా. జై బాబా అండ్ అప్పారావు గారు చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడారు. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై తర్వాత బాబా ఏ అందరికీ కార్తీక్ గారు చేయండి. అందరికీ జై బాబా అందరికీ జై బాబా अवतार मेहर बाबा की जय। అవతారు మెహర్ బాబా కరుణించు ఓ బాబా నీ ప్రేమయే మా కొసగు మా జన్మ తరించే। అవతారు మెహర్ బాబా కరుణించు ఓ బాబా నీ ప్రేమయే మా కొసగు మా జన్మ తరించే। నీ నామము వింటుంటే నిలువెల్లమై మరచి ఎవరేమని అన్నాను మా దైవము నీవేగా। నీ పాద చరణాల శరణంటి మెహర్ బాబా నీ ప్రేమకు పాత్రులము అవతారు మెహర్ బాబా। అవతారు మెహర్ బాబా కరుణించు బాబా నీ ప్రేమయే మా కొసగు మా జన్మ తరించే। నిన్ను చూడని కనులేలా నిన్ను కొలువని కరమేలా నీ కరుణయే మా పైన వెదజల్లుము బాబా। నిన్ను చూడని కనులేలా నిన్ను కొలువని కరమేలా నీ కరుణయే మా పైన వెదజల్లుము బాబా। నీ ప్రేమ బీజాలు నాటావు మదిలోనా నీ బందీ నేనైతే మరిచాను నా గమ్యం। అవతారు మెహర్ బాబా కరుణించు ఓ బాబా నీ ప్రేమయే మా కొసగు మా జన్మ తరించే। ఈ మాయలోకాన సంసార బంధాన
నాలోని అహమంతా నాశంబు కావాలి. ఈ పూర్వ పుణ్య ఫలమో ఈ జన్మమందు నేను నీ పాద పద్మములా నిలిపాను నా హృదయం. ఈ పూర్వ పుణ్య ఫలమో ఈ జన్మమందు నేను నీ పాద పద్మములా నిలిపాను నా హృదయం. అవతారు మెహర్ బాబా కరుణించు ఓ బాబా, నీ ప్రేమయ మాకు సగు మా జన్మ తరించు. అవతార్ మెహర్ బాబా కి జై బాబాని. జయ బాబామ్మ, చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడారు. జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కార్తీక్ గారిని ఒక సంకీర్తన చేయవచ్చున్నాం. తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. ప్రేమ అవతార మేహరు బాబా ఓ, ప్రేమ అవతార మేహరు బాబా నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో గాలి కెరటమై పొంగుచు కుంగుచు ఈదరి చేరగనో సగలేమ. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. నీలో తెరింగి నీ లీలలుగని ఓ, నీలో తెరింగి నీ లీలలుగని నీలో లీనము కాగలమా మాతరమా. నీ కృప గల్గిన తరము కానిదిల ఏదని వింటిమి కృపగణమంటిని. నీ కృప గల్గిన తరము కానిదిల లేదని వింటిమి కృపగణమంటిని. మానసముదున మరువమురా ఈ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. నీ నిలయంబో ఈ విశ్వములో ఓ, నీ నిలయంబో ఈ విశ్వములో నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే. భాగ్యమేల మాకబ్బదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి. భాగ్యమేల మాకబ్బదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి. మానసమందున మరువమురా నీ నామము మది తలతుమురా, మొర వినరా దయగనరా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా అండి. కార్తీక్ గారు చాలా చక్కటి సంకీర్తన మీరు అంత అద్భుతంగా పాడారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉంటారు. जय मेहर बाबा ने। జయ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मतलब पे अवतार मेहर बाबा की जय। మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా విశ్వమనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా
సంస్కారములేవో తెలిసి అణువణుకు దేహమునొసగి సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిలపరచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే ఒంటరిగా నుండలేక చూడముచ్చుటనిపించే కుందనంపు బొమ్మలాగా కోరి ఆడ అరుదెంచి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కొంత తడవు కాని మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్త ఆడనివ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్న మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినది నీతో ఉండాలని నీలోనే కలవాలని మెహరశ్రీ మాటలలో వినిపించే విశ్వాత్మ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథ్వీని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జయ బాబా అవతార్ అండి, మెహర్ చక్కటి బాబా సంకీర్తన की जय చేశారు. జై మెహర్ బాబా మీకు థ్యాంక్ జయ యూ సార్ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అమ్మ. అనే జై బాబా ఆ. అవతార్ మెహర్ బాబా की जय వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా నిరతము నీ సేవ నీ సేయగ దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము
हे मौन भाषिता श्री मेहरु बाबा मुनिजन वंदिता मुल्लोक रंजिता మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమేడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అనిల్ గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మరి ఈ సంకీర్తనలు మళ్ళీ 5:30 తర్వాత పునఃప్రారంభం అవుతాయండి. ఇప్పుడు మరి సోదరులు సుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ మెహర్ దర్బార్లో ఉన్నారు. మరి వారి మాటలలో బాబా ఏం పలికిస్తారో మనం అందరం కూడా విందాము. వారిని సాధారణంగా ఈ దర్బార్లోకి ఆహ్వానిస్తున్నాము. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా సార్. జై బాబా అండి. జై బాబా సార్. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. సో నన్ను ఇవాళ యాక్చువల్లీ నేను మామూలుగా ఇవాళ మాట్లాడుతున్నాను అంటే నిన్న శ్రీకాకుళంలో మాట్లాడింది మాకు మాట్లాడండి అన్నారు. అయితే సగం మంది శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ విన్నారు. కాబట్టి నేను ఇంకేదైనా మాట్లాడదాము అని అనుకుంటున్నప్పుడు మా మెహర్ చంద్ గారు ఇప్పుడు ఒకటి మామూలుగా ఆయన మాట్లాడుతూ బాబాస్ హైయెస్ట్ ఆఫ్ ది హై, అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇవన్నీ కూడా బాబాస్ హైయెస్ట్ ఆఫ్ ది హై ఏదైతే ఉందో అందరూ కూడా దాన్ని ఆ ప్రసంగాన్ని అందరూ వింటున్నారు. అదేవిధంగా బాబా తాలూకు ఫైనల్ డిక్లరేషన్ ఏదైతే ఈ నెలలో ఇచ్చిన ఫైనల్ డిక్లరేషన్ అవి ఉన్నాయో అవి కూడా చాలా మంది బాబా యొక్క మెసేజెస్ కూడా చాలా మంది వింటున్నారు. అయితే ముఖ్యంగా ఈ మెహర్ బాబాస్ కాల్ అనేది ఇంకో మెసేజ్ ఇచ్చారు బాబా మనకి. ఒక గుర్తుపెట్టుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 7వ తారీఖున హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే తాను ఉన్నతోన్నతుడిని అని బాబా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అది సందేశం కాదు, అది ప్రకటన. దాంట్లో అది నేను దాన్ని సందేశంగా ఎప్పుడు కూడా భావించను. కారణం ఏంటంటే అది తన యొక్క దివ్యత్వాన్ని, తన అవతార తత్వాన్ని ఆయన బాబా చాలా స్ట్రాంగ్ గా నేను ఉన్నతోన్నతుడను అని తెలియజేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన ప్రకటన, బాబా ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రకటన అది. సో అదే విధంగా ఇదే సెప్టెంబర్ మాసంలో బాబా ఏం చేశారంటే 12వ తారీఖు సెప్టెంబర్ నాడు మెహర్ బాబా కాల్ అంటే ఆయన పిలుపిచ్చారు. బాబా ఒక పిలుపిచ్చారు. అది కూడా అదొక ప్రకటన, అద్భుతమైన ప్రకటన. సెప్టెంబర్ మాసంలో బాబా చేసినవన్నీ అద్భుతమైన ప్రకటనలు. మనకి మెసేజెస్ అని ఉంటాయి కానీ నిజంగా అవన్నీ డిక్లరేషన్స్, అన్ని స్టేట్మెంట్సే. ఆయన ఇచ్చినవన్నీ స్టేట్మెంట్స్. ఇవి మెహర్ బాబా కాల్ అన్నమాట ఈ 12వ తారీఖు నాడు. తర్వాత ఇంకొకటి ఇచ్చింది ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఫైనల్ డిక్లరేషన్ అంటే అంతిమ ప్రకటన. అది 30వ తారీఖు సెప్టెంబర్ 1954లో ఇచ్చారు. సో ఈ మూడు కూడా బాబా మనకేంటంటే అదే విధంగా 12వ తారీఖు నాడు 12వ తారీఖు మర్చిపోయాను నేను. అది 12వ తారీఖు నాడు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి, హౌ టు లవ్ గాడ్ అనే విషయాన్ని బాబా ప్రకటన చేశారు. మళ్ళీ 12వ తారీఖు నాడు. ఇప్పుడు 2 ప్రకటనలు అన్నమాట. మెహర్ బాబాస్ కాల్ కూడా 12వ తారీఖు నాడే. నెక్స్ట్ ఆ తర్వాత హౌ టు లవ్ గాడ్, బాబా
పార్ట్ 1 ఆఫ్ ద మెసేజ్. ఆ సందేశంలో బాబా ఇచ్చిన దాంట్లో పార్ట్ 1 ఏమో హౌ టు లవ్ గాడ్, పార్ట్ 2 ఏమో ఈ మన దాని పేరు ఏంటంటే మెహర్ బాబాస్ కాల్ టైప్ లో వస్తుంది మనకి. సరే, ఇప్పుడు మనం దీనిలోంచి ఈ మెహర్ బాబాస్ కాల్ అనే ఒకటి, ఎందుకంటే మన సమయభావం వల్ల మెహర్ బాబా యొక్క పిలుపు, ఆయన ఏ విధంగా మనల్ని ఏ విధంగా పిలిచారు, ఎందుకు పిలిచారు, ఏ విధంగా పిలిచారు అనేది ఇవాళ మనం ఒక్కసారి దాన్ని స్మరించుకుందాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ డిక్లరేషన్ ఇది మెహర్ బాబా ఇచ్చింది, బాబాది. ఎందుకంటే ఆ బాబా ఇచ్చిన మోస్ట్ పవర్ఫుల్ అంటే చాలా శక్తివంతమైన ప్రకటన బాబా చేసింది ఇది. 3 ఇన్క్రెడిబుల్ వీక్స్ అని చెప్పేసి అప్పుడు జరుగుతున్నప్పుడు బాబా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఈ ఈ మెహర్ బాబాస్ కాల్ ఇది ఇచ్చేటప్పుడు బాబా మనకి ఆ ఒక అంటే దీంట్లో ఇది ఒక మామూలుగా ప్రసంగం కాదు. ఇది మనం అవతారాన్ని కానీ మనం చూసుకుంటే మనం ఇది మామూలు ప్రసంగం కాదు. ఇదేదో అందరూ ఇచ్చే మామూలు స్పీచ్ కాదు. భగవంతుడు ఆయన అవతారుడు, ఆ భగవంతుడు అవతారుడుగా అవతరించి ఆయన తనని తాను డిక్లేర్ చేసుకున్నాడు. నేను భగవంతుడిని అని డిక్లేర్ చేసుకొని, నేనే ఆ రాముణ్ణి, ఆ కృష్ణుణ్ణి, ఆ బుద్ధుణ్ణి, అదే నీ రక్ష. నేనే ఆ బుద్ధుణ్ణి, నేనే జీసస్ని, నేనే మొహమ్మద్ అని డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన ఈ యొక్క ఈ ప్రకటన ఏదైతే ఉందో దీనికి కాల పరిమితి లేదనమాట. కారణం ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ కూడా జల్జ గారు మ్యూట్ చేసుకోండి. జలజ మేడం మ్యూట్ చేసుకోండి మీరు ఫోను. జలజ గారు, జై బాబా మ్యూట్ చేసుకోమ్మా, సార్ డిస్టర్బ్ అవుతుంది. జై బాబా. సో ఇది యాక్చువల్లీ బాబా ఈ అంటే భగవంతుడు ఇచ్చిన పిలుపు. ఈ భగవంతుడు ఇచ్చిన పిలుపుని నేను ఇప్పుడు ఇది కరెక్ట్ గా నేను జీసస్ క్రైస్ట్ ఆయన మనకి బైబిల్లో కరెక్ట్ గా మాథ్యూలో మాథ్యూ 11:28 and 29 దాంట్లో ఖచ్చితంగా చెప్తారనమాట. మాథ్యూ చెప్తూ ఉంటాడు, క్రైస్ట్ చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? కమ్ ఆన్ టు మీ ఆల్ యూ ద లేబర్ అండ్ ఆర్ హెవీ లాడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఆఫ్ మీ, ఫర్ ఐ మీక్ అండ్ లోలీ ఇన్ హార్ట్, యెట్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఆన్ టు యువర్ సోల్స్ అంటారు ఆయన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరందరూ ప్రయాసపడి భారం అంతా మీరందరూ మోసుకొని వస్తున్నారు, మీరందరూ కూడా నా దగ్గరికి రండి, మీరందరూ నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని అంటున్నారు అనమాట. అంటే నేను చాలా సాత్వికుడును, నేను చాలా దీన మనస్సును కలవాడను, కాబట్టి మీ కాడి అంటే మీ బర్డన్స్, మీ బరువులన్నీ ఎత్తుకుని నా వద్దకు రండి అని చెప్పేసి మనకి ఆయన ఈ క్రీస్తు చెప్పడం జరిగింది. అదే విధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు 4వ చూడండి, మనుష్య అంటే ఇది అంటే ఎందుకంటే నేను కరెక్ట్ గా పలుకుతానో పలకలేనో ఈ పద్యం అని చెప్పేసి నేను మీకు వినిపించడం జరిగింది. దీంట్లో ఉన్న ఈ పద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే ఈ భగవంతుడు తనకు ఆ రోజు ప్రకటించారు, ఏ విధంగా అయితే మీరు అర్పణ అవుతారో ఆ విధంగా నేను మీకు రెసిప్రొకేట్ అవుతాను. అంటే మీరు నాకు ఏ విధంగా అర్పణ అవుతానో ఆ విధంగా నేను ప్రతిస్పందిస్తూ ఉంటాను సుమా ఆయన అంటున్నాడు అనమాట. ఆ విధంగా ఎవరైతే నాకు విధంగా నాకు సరెండర్ అవుతారో, సరెండర్ అంటే అర్పణ అవుతారో, ఆ విధంగా నేను ప్రతిస్పందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా నా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.
తెలుసో తెలియకో. చూడండి ఇక్కడ అంటున్న మాట, శ్రీకృష్ణుడు అంటున్న మాట, ప్రతి ఒక్కరూ కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు తెలుసో తెలియకో ఓ పార్థ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నారు. సో ఈ రెండు అంటే మనకి కమాల్ అంటు మీ ఆల్రెడీ భగవద్గీత అంటే నేను ఓన్లీ జస్ట్ ఒకటో రెండో తీసుకున్నాను. మిగతా నేను మనకి మిగతా రామాయణం కానీ లేకపోతే బుద్ధ భగవానుడు కూడా ఆయన పిలుపునిచ్చాడు. ఆయన కూడా రమ్మన్నాడు అనమాట. బుద్ధ భగవానుడు కూడా మీకు ఎప్పుడైతే నా దగ్గరకు వస్తారో మీ భారం దిగుతుంది అంటాడు బుద్ధుడు. సో ఆయన కూడా పిలుపునిచ్చారు. సో ఇవన్నీ నేను ఓన్లీ 2 రిఫరెన్సెస్ అంటే కాంటెక్స్ట్ ఆ రిఫరెన్సులు తీసుకున్నాను. ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అవతారుడి యొక్క ఏదైతే ఇది మనకి ఈ పిలుపు ఏదైతే ఉందో అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఆయన దగ్గరికి రా అంటే ఒక తల్లి పిలుస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి తల్లి ఏం చేస్తుంది, మీరందరూ కింద పడి మీద పడి బాగా కింద పడిపోయాడు. ఒక అబ్బాయి కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు వాడికి కాళ్ళు చేతులు ఏవో ఒకటి దెబ్బలు తగులుతాయి, బాగా నొప్పిగా ఉంటుంది కింద పడిపోవడం వల్ల. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ తల్లి నా దగ్గరికి వస్తే సేద తీరుతావు అని చెప్పేసి తల్లి ఒక మాట అంటుంది. ఆ విధమైన తల్లి పలికిన పలుకులు అన్నమాట. ఒక తల్లి ఒక తండ్రి ఆ తల్లి పలికిన పలుకులు ఈ కాల్ అంటే ఆయన పిలుపు అన్నమాట. మెహర్ బాబా యొక్క పిలుపు ఒక తల్లి పలికిన పలుకులు. అదే విధంగా బాబా యొక్క పిలుపు ఒక తండ్రిగా ఆయన ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, వెంటనే దులిపేసి కాస్త నీళ్లు పోసి వెంటనే కాస్త ఆయింట్మెంట్ పూసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం చేస్తూ ఉంటాడు. ఆ విధమైన తండ్రి యొక్క శ్రద్ధ ఏదైతే ఉందో అది ఆ ప్రేమ, తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క శ్రద్ధ రెండూ కలిపిన పిలుపే మెహర్ బాబా యొక్క పిలుపు అన్నమాట. ఎంత అంటే మామూలుగా మనం సాధారణంగా దీన్ని తీసుకోవడం కాదు. ఇది ఈ బాబా యొక్క పిలుపుని మనం సాధారణంగా తీసుకుంటే అది సరిపోదన్నమాట. ఎప్పుడు కూడా మనకు ఆ విధంగా మనం ఆ విధంగా చూడలేం. బాబా అంటే బాబా అంత పవర్ఫుల్ గా ఇస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఆయన ప్రారంభించింది ఏ విధంగా ప్రారంభించారయ్యా అంటే ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అంటే ఆ యుగాలుగా ఈ విక్ ఆఫ్ రైటియస్నెస్ అంటే ధర్మము యొక్క ఒత్తి ఆ ధర్మం ఏమవుతుంది, కడగంటుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అవతారుడు వస్తాడు. ధర్మం అది పోతూ ఉంటుంది, ధర్మం తగ్గిపోతున్నప్పుడు అవతారం వస్తాడు. దేనికోసం వస్తాడు అవతారుడు, టు రికిండిల్ అంటే మళ్ళీ ఆ ధర్మ జ్యోతిని వెలిగించడానికి. ఆయన ధర్మ జ్యోతిని వెలిగించి ఆ ప్రేమ మరియు సత్యము అనే ఆ జ్యోతిని వెలిగించడానికి, ప్రేమ సత్యము అనే జ్యోతిని వెలిగించడానికి, ఆ ధర్మ జ్యోతిని వెలిగించడానికి అవతారుడు ఉద్భవిస్తాడు. ఇది బాబా చెప్పిన చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. చూడండి అంటే మనం మామూలుగా ఏదైనా ఒక చిన్న దీపాన్ని మనం చూస్తూ ఉంటే ఆ దీపము అడగండిపోతూ మొత్తం ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. కారణం ఏంటంటే ఆ గాలి వస్తుంది, లేకపోతే అనేక రకాలైన దానికి పడనవన్నీ ఆ దీపం దగ్గరకు వస్తే అది ఆరిపోతూ ఉంటుంది. అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న ఈ ధర్మ జ్యోతి ఏదైతే ప్రేమ మరియు సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం ఈ రెండు కూడా ఈ యొక్క హింస వల్ల, నిజాయితీ లేకపోవడం వల్ల, అత్యాస వల్ల, లోభత్వం వల్ల, కామం వల్ల, భయం వల్ల మెల్లిగా ఈ జ్యోతి తగ్గిపోతూ ఉంటుందిట. సో ఈ జ్యోతిని మళ్ళీ ఈ ప్రేమ మరియు సత్యము అనే ధర్మ జ్యోతిని తిరిగి పునరుద్ధరింపడానికి ఆయన ప్రేమ జ్యోతిని మన హృదయాల్లో, మానవ హృదయాలలో ఆయనని వెలిగించడానికి ఆయన దిగొస్తాడు అవతారుడు. కృష్ణుడు మనకి ఇందాక మనం విన్నాం, ఓ పార్థ నా దగ్గరికి ఎవరెవరైతే నాకు ఏ విధంగా అయితే సరెండర్ అవుతారో, అర్పణ అవుతారో వాళ్ళకి ఆ విధమైన ఫలితం కలుగుతుంది అంటాడు. జీసస్ క్రైస్తుది కూడా విన్నాం, బుద్ధుడిది కూడా విన్నాం. అయితే ఇక్కడ బాబా అంటే ఇక్కడ మనం చూడండి కృష్ణుడు ఏం చేశాడు, ఆ మానవాళి అంతా ఆ యుద్ధంలో ఆ గందరగోళంలో ఉంటే ముందుకు నడిపించాడు. ఈ యొక్క బుద్ధుడు వచ్చి రిచువలిజం అంటే పూర్తిగా కర్మకాండలు మరియు క్రూరత్వము, ఆ దయా జాలి కరుణ ఇవన్నీ పోయి క్రూరత్వము కర్మకాండలు మిగిలాయి అన్నమాట. ఆ దాంట్లో మునిగిపోయిన మానవాళిని బుద్ధుడు ముందుకు నడిపించాడు. అదే విధంగా జీసస్ క్రైస్తు ఇది అధికారము, అన్యాయము,
అనే ప్రేమ, మర్చిపోయిన ప్రేమ, ఆ తర్వాత క్షమ, ఇవన్నీ లేని ఈ ప్రపంచంలో అంటే అన్యాయం, అంటే బాగా అధికారమే అక్కడ రాజ్యం వెలుగుతున్నది, అన్యాయం రాజ్యం వెలుగుతున్నది, ప్రేమ అనేది అడుగంటిపోయింది, క్షమ అనేది అడుగంటిపోయింది. అటువంటి సమయంలో జీసస్ క్రైస్ట్ వచ్చి ఈ మానవాళిని ముందుకు నడిపించాడు. అంటే ఇక్కడ బాబా మనకి చెప్తున్నారు, అదే ఆది సనాతనుడను నేనేదో కొత్తది ఇవ్వడానికి రాలేదు, కానీ మీకు నేను గుర్తు చేయడానికి వచ్చాను. ఏదైతే మార్పు లేనిది ఏదైతే ఉందో, ఏదైతే మార్పు లేనిది అయ్యిందో, ఏది మార్పు ఉండదు కాలంలో, ఎప్పుడూ మార్పు ఉండనిది ఎప్పుడో ఒకటే ఉంటుంది, అది అవతారం. ఆయనతో పాటే వచ్చేది మార్పు లేనిది ఒకే ఒక్కటి ఉంటుంది కాలంలో, అదే ప్రేమ. మీరు కరెక్టే కదా, మీరు ఎప్పుడైనా అంతే, మీరు ఒక్కసారి అది చూసుకోండి, మనం ఒకసారి చూసుకోండి. అది అంటే కాలం, మనము ఆది నుంచి మనం కానీ పరిశీలించినట్టయితే కాలంలో మార్పు లేనిది ప్రేమ ఒక్కటే. సత్యం అలాగే ఉంటుంది, అవతారుడు సత్యం, ప్రేమ సత్యం, అవతారుడు సత్యం. ఆ రెండు మాత్రమే, అవే సత్యం. ఇంకేది మిగతాదేమీ సత్యం కాదు. ఎప్పుడు కూడా మార్పు లేనిది రెండే అని బాబా మనకి చెప్పకనే చెప్పారు దీంట్లో. అది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ బాబా ఏం పిలుపునిచ్చారు, నా దగ్గరికి రండి అంటే ఏ విధంగా, మీరు నా దగ్గరకు వస్తే పవిత్రులైపోతారని కాదు. సో లేకపోతే మీరు ఈ మతానికి చెందిన వారైతే నా దగ్గరకు వస్తారని కాదు. బాబా ఏం పిలుపునిచ్చారు, నా దగ్గరికి రండి, ప్రతి ఒక్కరికి, పాపుకి, పుణ్యానికి, పేదవాడికి, ధనికవాడికి, వాడిని నమ్మేవాడికి, నమ్మని వాడికి, ప్రతి ఒక్కడికి కూడా నా దగ్గరకు వచ్చేయండి, నా దగ్గరికి రండి. అంటే ఇక్కడ భగవంతుడు, అంటే ఇక్కడ ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన దగ్గరికి వచ్చి సేద తీర్చండి, నా దగ్గరకు వచ్చి సేద తీర్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే త్రికరణ శుద్ధిగా మనం ఏదైతే ఆయన్ని ఆశించడం కావాలి. మనం ఇక్కడ రాముడు యొక్క మా వాల్మీకి యొక్క ఆ కథను మనం చూడొచ్చు. అది మరా అనుకుంటున్నాడు. ఆ మరా ఏమైంది, రామ అయిపోయింది మొత్తానికి. సో మొత్తానికి ఆ రామ కింద మారిపోయి ఆ యొక్క రామ అనే మాట మీద అతనికి ప్రేమ పెరిగిపోయి, ఆ ప్రేమ అంటే రోజు రోజుకి రామ అంటుండేసరికి ఇంకా రోజు రోజుకి ప్రేమ పెరిగిపోయింది అనమాట. ఆయనలో ప్రేమ నిండిపోయింది పూర్తిగా. ఎప్పుడైతే ఆయనలో ఆ ప్రేమ నిండిపోయిందో అప్పుడు భగవంతుడి యొక్క ఆయనకు అర్థమైందనమాట. అంటే అలాగా ఆయన బాగా ఆయన ముందు మొండిగానే కూర్చున్నాడు. కానీ రామ అని మరా నుంచి రామ అనగానే ఆ మొండితనం అంతా ప్రేమ కింద మారిపోయి మతంలో మార్పు వచ్చింది. అది బాబా ఇక్కడ అంటున్నారు. అంటే ఏ విధంగా అయితే ఒక బోయవాడు వాల్మీకి అయ్యాడో, అదే విధంగా మనకి మానవుడు ఈ గుణములతో, ఈ అరిషడ్ వర్గాలతో నిండి ఉన్న మానవుడికి నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు ఆ భగవంత్ సత్యాన్ని, ప్రేమని తెలుసుకునే అర్హత నీకు వస్తుంది అనే భావాన్ని బాబా ఖచ్చితంగా మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి ఈయన. బాబా అన్నమాట. అయితే బాబా మాటలకి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం, ఇదంతా కూడా ఈ మెహర్ బాబా కాల్లోనే ఉంటుంది. అంటే నేను ప్రతి సెంటెన్స్ కి నేను చెప్పట్లేదు, నేను ఓన్లీ తెలుగు, దానికి జస్ట్ తెలుగు ఇదే ఇస్తున్నాను. సో ఇక్కడ బాబా ఏం చేశారంటే, ఈయన పిలుపు కొద్ది మందికి ఏమవుతుంది, వాళ్ళ భగవంతుడు ప్రేమలో ఉన్న వాళ్ళందరూ థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారట. అంటే థ్రిల్ అంటే వాళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే దానికి వాళ్ళ గొప్ప అంటే పులకరింతకు గురవుతారు అన్నమాట. భగవంతుడు యొక్క ఆ పిలుపుకి పులకరింతకు గురవుతారట. కొంతమంది భయోత్పాతం కలిగిస్తుంది కొంతమందికి ఈ పిలుపు. అయితే కొంతమంది పూర్తిగా వాళ్ళకి అర్థం కాదు, మతిపోతుందిట. ఇది బాబా అన్న మాటలే దాంట్లో. దిస్ టైమ్ హానర్డ్ కాల్ ఆఫ్ మైండ్ thrills the heart of those who have patiently endured all in their love for God. అక్కడ చూడండి ఆయన అవతారుడు మాటలు ఎంత డైరెక్ట్ గా ఉంటాయంటే అవి మీ హృదయంలోకి చొచ్చుకొని పోతాయి అన్నమాట ఆయన మాటలు. సో ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు చూడండి, కొంతమందికి ఆయన మాటలు కొంతమందికి పులకరింతని కలగజేస్తే, ఎందుకని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. ఇప్పుడు అంతే కదా, మీరు సపోజ్ మీరు మీ అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎంతోసేపు చాలా రోజులు ఎదురు చూస్తారు. అటువంటి ఎదురు చూసే సమయంలో ఒక్కసారి
మీకు వాళ్ళు దగ్గరికి రాగానే మీకేమనిపిస్తుంది? ఎంత హాయిగా పులకరిస్తారు. అబ్బా, ఆనందంతో పులకరింత కదా అది. ఆనందపు పులకరింత అంటాం మనం దాన్ని. ఆనందంతో వెళ్ళి వాళ్ళ ఆలింగనం చేసుకుంటాం. సో ఇది ఆ పులకరిస్తారట కొంతమంది. కొంతమంది భయంతో, కొంతమంది అలా ముడుచుకుపోతారు, కొంతమంది భయంతో. కారణం ఏంటి? అయ్యో, నాలో ఉన్న దుర్గుణాన్ని తను గుర్తించి నన్ను పిలుస్తున్నాడే అనే భావన కొంతమందికి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా కొంతమంది ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆ భయంతో వాళ్ళు కొంతమంది ముడుచుకుపోతూ ఉంటారు. ఇంకొద్ది మందికి వాళ్ళకి బెఫిల్డ్ అన్నారు బాబా. అంటే అంటే పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అర్థం కాదనమాట వాళ్ళకి. అంటే ఆ అంటే నాలాంటి వాడు అనమాట, ఇలాంటి వాడు అంటే గందరగోళం, వాడికి ఆ మాటలు అర్థం కావు. అంటే వాడికి ఆ ఆ గందరగోళంలో పడేస్తాయి ఈ మాటలు. ఏదో బాబా చెప్తున్నారు రమ్మన్నాడు ఆయన దగ్గరికి, సరేలే, ఎందుకు రమ్మన్నాడు, సరే బాబాకి ఆకలిస్తుందేమో అనుకుంటాను అంతే. అంటే నా బుర్ర, మట్టి బుర్రకి అండర్స్టాండింగ్ అంతవరకే ఉంటుంది. కారణం, నేను ఆయన మాటలు కమాల్ ఆన్ టు మీ అనే మాటని నేను తప్పుగా అర్థం చేసుకుంటాను. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మూడు 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 డిఫరెంట్ పదాలు ఉన్నాయి. ముగ్గురు చెప్తున్నారు, ముగ్గురు వ్యక్తులు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో బాబాని చాలా ప్రేమించాడు అతను. అటువంటి వాడు బాబా పిలుపుని విని, అబ్బా థ్యాంక్స్ బాబా, నువ్వు పిలిచావు ఇన్నాళ్ళకి అనుకుంటాడు. రెండో వాడు ఏంటంటే, ఇతను కొంచెం ఎక్కువగా అన్యాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు, అమ్మా బాబా నేను అన్యాయం చేస్తున్నాడని నా కోసం నన్ను పిలిచాడు, ఇతను నన్ను దగ్గరికి రమ్మంటున్నాడు అనే భావన రెండో వాడికి ఉంటుంది. మూడో వాడు మట్టి బుర్ర. వాడికి ఏంటంటే, ఎందుకు పిలిచాడు బాబా, ఎందుకో పిలిచుంటాడులే, నాకేదో ప్రసాదం పెట్టడానికి పిలిచుంటాడు అనుకుంటాను. సో ఇది ఇన్ని రకాలుగా బాబా అన్నమాట. నిజంగా అంతే కదా. కొద్దిమంది ఆ భగవంతుడి యొక్క పిలుపుకి ఆనందిస్తారు, వాళ్ళ యొక్క హృదయాలు పులకరిస్తాయి. ఒక పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్తుంటే ఏ విధంగా ఉత్సాహంతో పరిగెడతాడో ఆ విధంగా పరిగెడుతూ ఉంటారు. కొద్దిమంది వాళ్ళ యొక్క తప్పులు, వాళ్ళు జీవితంలో చేసిన తప్పులు అవతారుడు ఎత్తి చూపుతాడేమో, ఆయన దాన్ని దండిస్తాడేమో అని భయపడుతూ ఉంటారు. ఇంకొద్ది మందికి ఈ యొక్క పిలుపు అర్థం కాక వాళ్ళు బుర్రగొక్కుంటూ ఉంటారు. కానీ బాబా ఏమంటారంటే, బాబా ఇక్కడ అంటున్న మాట, నేను వీళ్ళందరి కోసం వచ్చాను, నా కోసం రాలేదు. ఎందుకు వచ్చాను వీళ్ళందరి కోసం? అవుట్ ఆఫ్ మై ఇన్ఫనైట్ కంపాషన్. ఇక్కడ బాబా వాడిన పదం చూడండి, ఇన్ఫనైట్ కంపాషన్. అంటే అనంతమైన కరుణ గలవాణ్ణి నేను కాబట్టి ఆ కరుణ వలన, ఆ దయాళుత్వం నాది, అనంతమైన కరుణ, మామూలు కరుణ కాదు, అనంతమైన కరుణ జాలి కలవాణ్ణి కాబట్టి మిమ్మల్ని, మీకోసం నేను వచ్చాను, ఆయన నా కోసం రాలేదు. సో ఆయన వచ్చాడు, మన కోసం వచ్చాడు. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు మన ఇంటికి వచ్చారు అనుకుందాం. అయితే నరేంద్ర మోడీ గారు వస్తే ఎలా ఉంటుంది? మనం ఏం చేయాలి అంటే, వెనకాతల ఒక పెద్ద పటాలం అంతా వస్తుంది. ఫస్ట్ ఒక పైలట్ వస్తాడు, తర్వాత మొత్తం ఆయన తాలూకు సెక్యూరిటీ అంతా వస్తుంది. సో ఇలా వచ్చిస్తే నరేంద్ర మోడీని మీ ఇంట్లో ఏం చేస్తారంటే, మీ ఇంటి ముందు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు. అదే నరేంద్ర మోడీ మామూలుగా చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని, పిచ్చి జుత్తు అంతా చెరుపు వేసుకుని మీ ఇంటి ముందు నించుంటే మీరు కనీసం ముఖం కూడా చూడరు, పప్ప అంటారు. సేమ్ నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ తనని తాను ప్రకటించుకోకుండా ఆయన ఏం చేస్తారు? మీరు అంటే ఇక్కడ మీకు ఏం చేస్తున్నాడంటే, అంటే మీరు ఒక వ్యక్తిని ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే, అతని దుస్తులు బట్టో, అతని సాంఘిక స్థితిని బట్టో అతన్ని మీరు జడ్జి చేసేస్తున్నారు. ఇది బాబా వాడిన పదం. అంటే బాబా వాడిన పదం అన్నమాట ఇక్కడ దీంట్లో. అంటే మనము, భగవంతుడు మన దగ్గరికి, మన ఇంటికి, మన గుండె లోతుల్లోకి ఆయన ప్రవేశిద్దామని ఆయన మన దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి మనము ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అభిప్రాయం, ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఆయనకి ఏంటి, మెహర్ బాబాకి ఏంటి అంటే, ఇప్పుడు అందరూ అవుట్ ఆఫ్ అంటే ఇది బాబా స్వయంగా చెప్పిన మాట, 199 మంది ఇలాగే అనుకుంటాడట, మెహర్ బాబా వచ్చాడు, మా ఊరు ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు వచ్చాడు ఏమో. అంటే కొంతమంది బాబా ముందు కాలంలో వీళ్ళందరూ కూడా మీసాలు గడ్డాలు చాలా ఎక్కువగా ఉండేవి బాబా వాళ్ళకి. ఇప్పుడు 1920 to 1930 దాకా. ఆ సమయంలో వీళ్ళందరూ బాబా యొక్క ఆ సమూహాన్ని ఏమనుకునేవారంటే, పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేసేవాళ్ళు అనుకునేవారు చాలా మంది. సో అదే అంటే ఇంతలాగా అనుకునేవారు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ విధంగా అనుకునేవారు. ఆ విధంగా అనుకుంటున్నారు కాబట్టి బాబా అంటే చూడండి, అంటే భగవంతుడు వచ్చినా పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవాడి కింద అనుకున్నారు.
కొంతమంది భగవంతుడిగా గుర్తించారు, అతి అరుదుగా అన్నమాట. మనం భగవంతుడు మనం ముందుకు వస్తే ముందు అతన్ని జడ్జి చేస్తాం అన్నమాట. అతన్ని నిజంగా నువ్వు భగవంతుడువా, మనమే నిర్ణయించేస్తాం ఆయన భగవంతుడని. మనం ఎంత వాళ్ళమే ఆలోచించండి, పరిమితమైన మనస్సు కలిగిన వాళ్ళం. అంటే ఆయన విశ్వం మొత్తం ఆయన వ్యాపించి ఉన్నాడు. మనం దాంట్లో ఒక సూది బొట్టంత నేలపై మనం ఉన్నాం, మన ఆకారం ఉంది. ఒక 5 అడుగుల 6 అడుగుల ఆకారం ఉంది. ఈ ఆకారం విశ్వంలో ఎంత భాగం? ఆయన విశ్వం అంతా ఆయన, మనం ఒక చిన్న భాగం మనం. కానీ మనము ఆయనని నిర్ణయించేవారమా అనేది మనం ఒక్కసారి ప్రశ్నించాలి. అది బాబా అంటున్నారు ఇక్కడంటే, నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం చేస్తారంటే నన్ను నిర్ణయిస్తూ ఉంటారు, నేను భగవంతుడినా కాదా అని చెప్పేసి. ఎందుకు నేను భగవంతుడిగా వస్తే మీ దగ్గరికి ఎందుకు వచ్చానని ముందు అది చేస్తుంటారు. కొంతమంది హేళన కూడా చేస్తారు సుమా, రిడిక్యూల్ చేస్తారట. అంటే కాబట్టి నేను మీకు ఇవన్నీ హేళన, ఇన్ని అవమానాలు భరించి కూడా నేను ఏం చేస్తున్నానంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే యథార్థమేదో అసత్యమేదో, సత్యమేదో అసత్యమేదో మీకు తెలియజేయడానికే రా నాయన మీ దగ్గరకు ఉన్నది. మీరు నేను వచ్చానని ఇన్ని రియాక్షన్స్ చూపిస్తున్నారు మీరందరూ కూడా. కానీ నేను వచ్చింది దేనికోసం అంటే సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసం మీకు చెప్పడానికి వచ్చాను. ఒక డాక్టరు మీకు చేదు మందిస్తే దాని అర్థం ఏంటంటే ఆ పేషెంట్కి అతను ఇష్టం లేనట్ట కాదు, మానవాళికి అంతే కదా. డాక్టరు రోగం తగ్గించడానికి చేదు మంది ఇస్తున్నాడు, అది గ్రహించాలి. రోగి గ్రహించినాడు అతను రోగం తగ్గుతుంది, తగ్గకపోతే ఆ రోగంతో అతను బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా అవతారుడు కూడా మానవాళికి చేదు మంది అయినా సరే అతను సత్యాన్ని చెప్పడానికి వస్తాడు. మొదట్లో ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారట. బాబా అన్న మాటలు చూడండి అని చెప్తూ ఇక్కడ బాబా అంటున్నారు, ఇక్కడ ఒక మాట చెప్తారనమాట. అంటే స్ట్రెంగ్త్ బిగెట్స్ హ్యూమిలిటీ వేరాస్ మోడెస్టీ స్పీక్స్ వీక్నెస్. ఇక్కడ బాబా వాడిన ఈ పదాలు చాలా ఇదనమాట. అంటే నీ బలం దేంట్లో ఉంటుందంటే హ్యూమిలిటీ అన్నారు బాబా. అంటే నిజమైన వినయం అన్నమాట. నీ అణుకువ దేంట్లో ఏ విధంగా ఉంటుందంటే, అంటే సద్వినయము అంటాం దీన్ని, సద్వినయము అని అంటూ ఉంటాం. ట్రూ హ్యూమిలిటీ అంటే మంచి నమ్రత, సద్వినయము అంటాం. ఇది ట్రూ హ్యూమిలిటీ అంటే సద్వినయము అనేది ఎప్పుడు నిజమైన వినయం. సద్వినయము అనేది ఎప్పుడు వస్తుందంటే తెలుసా నాయన నీకు, అది నీ బలం. నువ్వు బలం ఏం చేస్తుందంటే నీ సద్వినయం వస్తుందన్నమాట. నీకు బలం వలన నీకు ఎప్పుడైతే నువ్వు బలవంతుడు అయి ఉండొచ్చు కాక కానీ నీకు అది సద్వినయం, నీ బలం ఏం చేస్తుంది? నిజంగా నువ్వు బలవంతుడు అయితే అది సద్వినయాన్ని పుట్టిస్తుంది నీలో. నిజంగా నువ్వు బలవంతుడు అయితే సద్వినయం ఉంటుంది నీలో. అదే విధంగా మోడెస్టీ స్పీక్స్ వీక్నెస్. ఇక్కడ బాబా వాడిన పదం మోడెస్టీ. మోడెస్టీ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, రెండు కూడా వినయంలాగే ఉంటాయి, రెండు కూడా వినయము అనుకోలాగే ఉంటాయి. కానీ తెచ్చిపెట్టుకున్న వినయం అన్నమాట మోడెస్టీ అంటే. తెచ్చిపెట్టుకున్న వినయం అంటే చిన్న పిసరు మనం అవతల, అంటే మనం చూసారా, మనం ఏం చేస్తూ ఉంటే సింపుల్ గా ఉండడానికి అవతల వ్యక్తుల ముందు మనం అంతా బాబా అదే అండి, అంతా బాబా దాని ప్రకారమే చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటాం. మళ్ళీ మన బ్రెయిన్ కూడా మనం బాగా వాడేస్తూ ఉంటాం అనమాట దాంట్లో. సో అది చెప్తున్నారు. అంటే తెచ్చిపెట్టుకున్న వినయము పనికిరాదు, సద్వినయము మాత్రము నిన్ను, అంటే నువ్వు నిజంగా బలవంతుడు అయితే ఆ సద్వినయం నిన్ను రక్షిస్తుంది. నిజంగా నువ్వు ఏదైనా వినయం నటిస్తున్నావు అనుకో, అది నీ బలహీనత అని చెప్పేసి అంటారు. అంటే ఈ వినయము రెండు ఒకటి కాదు సుమా. సో సద్వినయం, నిజమైన వినయం ఏమవుతుందిట, అది సహజంగా, అది నీ గొప్పతనం అన్నమాట. అది సహజమైన గొప్పతనం అంట మనిషిలో. వాడు గొప్పవాడు అయి ఉండొచ్చు, వాడు ఏం చేస్తాడు, నేను అనే మాట ఉండదు. కానీ ఈ ఫాల్స్ మోడెస్టీ అనేది ఉంటుంది. ఇది తెచ్చిపెట్టుకున్న వినయం ఏదైతే ఉంటుందో, మనము వినయంగా నటిస్తూ ఉంటాం కానీ అది మనం వినయంగా ఉన్నాం, అహంకారం మనలో ఎక్కడో పొడిచూపుతూ ఉంటుంది. అది నీ బలహీనత, దట్స్ యువర్ వీక్నెస్ అంటారు. అంటే ఇక్కడ బాబా వాడిన ఆ రోజు బాబా వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది,
ఆ చెట్టు నిండా ఫ్రూట్స్ ఉంటాయి, అంటే పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు ఉన్నప్పుడు చెట్టు ఏ విధంగా ఉంటుంది? అది దానికి అంటే పళ్ళు, ఒక చెట్టు పళ్ళు కాసిందంటే ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. కరెక్టే కదండి? ఒక చెట్టు పళ్ళు కాస్తే ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అటువంటి బలమైన చెట్టు నిండా పళ్ళున్న రోజున ఆ చెట్టు వంగి ఉంటుంది. కానీ ఒక చాలా బలహీనమైన ఆ చెట్టు కానీ, అంటే ఇప్పుడు చూడండి, ఆ బలహీనంగా ఉంటుంది. ఏది? మొక్కజొన్న కండ లాంటి చెట్లు ఉంటాయి. అది ఒకే ఒక్క కండు ఉన్నా కానీ అది గొప్పగా నించుని ఉంటుంది అనమాట. వీక్, అది చాలా బలహీనమైంది, అది చాలా సున్నితమైంది అనమాట. దాన్ని ఏం లేదు, ఇలా వంచేస్తే విరిగిపోతుంది మీకు. సో అది తెచ్చిపెట్టుకున్న వినయం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఫ్రెజైల్ గా ఉంటుందిట. బాబా అంటారు దాన్ని ఫ్రెజైల్ గా ఉంటుంది. అంటే అది ఎప్పుడు కూడా మీకు అంటే గ్లాసు అంటే పెళుసుగా సున్నితంగా ఉంటుందన్నమాట. అది చాలా వెంటనే సులువుగా విరిగిపోతుంది అనమాట ఫ్రెజైల్ అంటే. సో ఆ విధంగా ఉంటుందిట మనం తెచ్చిపెట్టుకున్న వినయం. సో బాబా ఏమంటారంటే ఆ విధంగా ఉండండి, అంటే నిండు కుండలాగా ఉండండి. ఏదో సగం కుండ ఎక్కువ, ఏదంటే నిండు కుండ శబ్దం చేయదు, సగం కుండ ఎక్కువ శబ్దం చేస్తుంది అన్నట్టు. నిజమైన వినయం ఏంటంటే తనని తాను బయటికి చెప్పుకోవద్దు. అది దానంతట అదే మెరుస్తూ ఉంటుంది. అది అప్రయత్నపూర్వకంగా వస్తుంది. మీకు నిజాయితీ ఉంటే అదే వెలువరుస్తూ ఉంటుందిట బయటికి. సో కాబట్టి అక్కడ బాబా వాడిన పదం ఏంటంటే ఓన్లీ హీ హూ ఇస్ ట్రూలీ గ్రేట్ కెన్ బి రియల్లీ హంబుల్ అన్నారు బాబా. ఎవడైతే నిజంగా గొప్పవాడో వాడు నిజంగా వినయశీలుడు అనే మాటని వాడారు ఇక్కడ బాబా. ఇక్కడ అంటూ ఆ తర్వాత అంటే మనం ఇందాక చెప్పాం, అంటే ఇప్పుడు నేను నా యొక్క గొప్పతనం ఏంటంటే నేను చనిపోయిన వాళ్ళందరినీ నేను బతికించక్కర్లేదు. కానీ నేను నా యొక్క నేను నా యొక్క అంటే నా గొప్పతనం ఏంటంటే నా గొప్పతనం నేను చచ్చిపోయిన వాళ్ళని బతికించడంలో లేదుట. ఏది ఆయనకి జరిగిన గొప్ప అవమానంలో ఆయన మొత్తం అందరి చేత ఆయన గొప్పతనం ఎక్కడుంది? మెహర్ బాబా యొక్క గొప్పతనం ప్రతి ఒక్కడి చేత ఆయన అపహాస్యం చేయబడ్డాడు. ప్రతి ఒక్కడి చేత అప్పుడు చూడండి, సుబ్రహ్మణ్యం ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఏం చేస్తున్నాడు? మెహర్ బాబా భగవంతుడా అనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం తాలూకు అర్హత ఏముంది మెహర్ బాబాని పరిశీలించడానికి? ఆయన భగవంతుడా కాదా అని చెప్పడానికి ఆ సుబ్రహ్మణ్యానికి ఉన్న అర్హత ఏమిటి? నా అర్హత ఏమిటి? అసలు నా అర్హత లేదు. నాకు కంపారిజన్ లేదు. అటువంటిది నేను ఆయన భగవంతుడా కాదా అనే విషయం మీద నేను మాట్లాడడం దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అంటే ఆయన అవమానింపబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే భగవంతుడు దీనన్నిటినీ సహించడమే అతి గొప్ప వినయం అన్నమాట. అది ఆయన గొప్పతనం, భగవంతుడి గొప్పతనం అంట. అంటే ఆయన అవమానాలు, ఈ హింస, ఈ సిలువ వేయబడ్డం, వీటన్నింటినీ భరించగలగడమే భగవంతుడి యొక్క గొప్పతనంగా బాబా చెప్తున్నారు. చూడండి, అది ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. అంటే మనం చూడండి, అంటే బాబా అంటారనమాట, అంటే నేను మిరాకిల్స్ అంటే మహిమలు చేయడంలో గొప్పతనం లేదు, అదే విధంగా 1000 మందికి నేను భోజనం పెట్టడంలో గొప్పతనం లేదు, చచ్చిపోయిన వాళ్ళని బతికించడంలో గొప్పతనం లేదు. ఇది కాదు. ఎక్కడుందిట గొప్పతనం? జీసస్ క్రైస్ట్ సిలువ వేయడం తర్వాత చెప్పాడు. ఏమని చెప్పాడు? తండ్రి వీళ్ళందరినీ క్షమించు, కారణం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నాడు జీసస్ క్రైస్ట్. అది క్రైస్ట్ యొక్క గొప్పతనం. అది నేను సఫరింగ్ అంటే బాబా అంత మౌనంలో ఆయన ఎంతో వేదన అనుభవించాడు. అది ఆయన గొప్పతనం, మెహర్ బాబా గొప్పతనం. అంటే నిజమైన బలం ఎక్కడ ఉంటుందంటే అవతల వాళ్ళ మీద అధికారం చెలాయించడం కాదు, ఆ అధికారాన్ని ప్రేమతో అధికారాన్ని సహించడంలో ఉందిట గొప్పతనం. అది బాబా చెప్పిన విషయం దీంట్లో. ఆ తర్వాత నిజంగా ఈ ఏకత్వం నిజంగా ఇప్పుడు అంటే బాబా అంటున్నారు, అంటే నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను అని అంటారన్నమాట. ఇక్కడ మీరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. మన ఇద్దరి మధ్యన ఏ విధమైన తేడా లేదు. నువ్వు వేరే, నేను వేరే కాదు. నువ్వు వేరు కాదు. యు అండ్ ఐ ఆర్ నాట్ యు అండ్ ఐ. I tell you with my divine authority that you and I are not we,
బట్ వన్. నువ్వు నేను వేరు కాదు, బట్ మన ఇద్దరం ఒకటే అని చెప్పేసి బాబా అంటూ, అంటే ఆయన ఇక్కడ ఒక మాట అన్నారు, ఆ డ్రాప్, ప్రతి ఒక్క చుక్క, ఆ సముద్రంలో ఉన్న ప్రతి ఒక్క బిందువు కూడా తాను బిందువుని అనుకుంటుంది. ఒక్కసారి ఆ సముద్రంలో చేరిన తర్వాత అప్పుడు దానికి అర్థమవుతుంది నేను ఈ సముద్రాన్ని అని. సో మనం ఈ సపరేషన్ అంటే మన ఇద్దరం వేరే అయిపోయాం అనమాట. మన ఇద్దరం కూడా మన ఇద్దరం ఎందుకు వేరయ్యాం? నువ్వు పరిమితం అయిపోయావు, నేను అపరిమితుణ్ణి. నువ్వు ఎప్పుడైతే వచ్చి నాలో చేరుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది మన ఇద్దరం వేరు కాదని అని చెప్పేసి బాబా అంటారనమాట. అంటూ ఇక్కడ బాబా అంటే తన దివ్యాధికారంతో చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, నేను నీకేమిస్తున్నాను అంటే, నువ్వు నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను నీకు ఇచ్చేది ఏంటంటే, ఎవడు అంటే బాబా తన పిలుపునిచ్చారు. ఇస్తూ తానెవరో తనకు తెలియజేస్తూ మనమెవరో మనకు తెలియజేస్తున్నారు ఈ పిలుపులో. చూడండి, అంటే ఇప్పుడు ఏమనంటున్నారంటే ఆయన, ఎవడికైతే నిజంగా భగవంతుడిపై ప్రేమ ఉండదో వాడు అతి పేదవాడు. ఎవడికైతే భగవంతుడిపై వాడికి ఏమీ భౌతికంగా వాడికి ఏమీ లేకపోయినా వాడికి ప్రేమ ఉంటే వాడు నిజంగా చాలా గొప్పవాడు అని చెప్పేసి బాబా అంటాడు. అనేసి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గురించి చెప్తారనమాట బాబా ఇక్కడ. అంటే ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా నువ్వు భగవంతుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు నన్ను చేరుకున్నట్టే అనే మాటని బాబా వాడారు ఆ రోజు. అని వాడుతూ అంటే అప్పుడు బాబా తనని తాను డిక్లేర్ చేస్తున్నారనమాట. ఒక డిక్లరేషన్, ఒక ప్రకటన చేశారు. లవ్ ఫర్ గాడ్ అలోన్ కెన్ ఎన్హిలేట్ ద ఫాల్సిటీ ఆఫ్ లిమిటెడ్ ఈగో. నీ యొక్క ఈ పరిమితమైన అహంకారము, అసత్యపు అహంకారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చెయ్యగలిగేది ఒకే ఒక్క శక్తి, అది ఆ భగవంతుడి యందు ఉన్న ప్రేమ మాత్రమే. కాబట్టి ఈ నీలో ఉన్న అహంకారాన్ని ఆ భగవంతుడి యందున్న ప్రేమతోనే నాశనం చేయగలవు, ఇంక దేంతోనూ నాశనం చేయలేవు. కానీ నీ అహంకారం పోకుండా నీ మనస్సు చాలా ప్రతిఘటిస్తూ ఉంటుందిట. కానీ ఎప్పుడైతే నీకు భగవంతుడి యందున్న ప్రేమ నీలో ప్రవేశించిందో ఈ అహంకారాన్ని కాల్చేస్తూ ఉంటుంది అని చెప్తుందన్నమాట. అంటే బాబా ఇక్కడ వాడిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక మాత్ అంటే మనకి ఆ దీప పురుగు ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఆ దీపం పురుగు ముందు అది దీపం దగ్గరికి వెళ్ళడానికి సందేహిస్తుంది. మొత్తానికి ఆ దీపంలో తనకి తాను దూకేసి తను తాను అర్పించుకున్న ఆ దీపానికి అది మొత్తం అది హారతైపోతుంది అన్నమాట. ఇది ఈ విధంగా ఉండాలట. ఆత్మ ఆ విధంగా భగవంతుడు ప్రేమలో లీనమైపోతే, ఆయనలోనే ఇంకా మనం లీనమైపోతే ఇంకా అదే మనకు అంతిమ విజయం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ బాబా మనకు ఒక ప్రాక్టికల్ గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. ఏమని చెప్తారంటే, మీరు చాలా స్వచ్ఛంగా ఉండండి, అంటే ప్యూర్, అంటే మీరు ఏ విధమైన కల్మషం లేకుండా ఉండండి. ఇక్కడ బాబా చెప్పే పరిశుద్ధంగా ఉండడం అంటే కల్మషంగా ఉండడం, కల్మషం లేని వాళ్ళే ఉండండి. సింపుల్ గా అతి సాధారణంగా ఉండండి. మీకు కలిగే ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీరే, అంతా మీరే ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరే, అంతా మీరే. అందరూ వేరు కాదు, మీలో మీరు వేరు కాదు, మీరు అందరూ కూడా ఒకటే. మీరు ఏ జీవితాన్ని అయితే జీవిస్తున్నారో అది త్రికరణ శుద్ధిగా జీవించండి, సహజంగా జీవించండి, అండ్ మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఇది బాబా మీకు మన దైనందిన జీవితంలో మనకి చెప్పిన గొప్ప ఫిలాసఫీ అన్నమాట ఇది. అంటే మీరు ఎక్కడికి కొండలు గుట్టలకు వెళ్ళి ఆశ్రమాలు స్థాపించి అక్కడ మీరుకెళ్ళి కాషాయ గుట్టలు కట్టుకోక్కర్లేదు. మీరు ఏంటంటే భగవంతుడి యందు ఆ జీవితం, భగవంతుడిని ప్రేమిస్తూ త్రికరణ శుద్ధిగా నమ్మి మీకు మీరు నిజాయితీగా ఉంటూ అతి సాధారణంగా ఉండండి. అదే నిజమైన జీవనము. ఎప్పుడైతే మీరు పూర్తి నిజాయితీతో జీవిస్తారో అదే మీకు సంపూర్ణ రక్షణ. ఎప్పుడైతే తెచ్చిపెట్టుకున్న వినయం ఉంటుందో, మీరు తెచ్చిపెట్టుకున్న వినయం ఉంటుందో అది మిమ్మల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఆ ఫాల్స్ మోడెస్టీ, ఆ అతి వినయాన్ని మీరు దూరం చేసుకుని మిమ్మల్ని మీరు బలపరుచుకుంటే మీలో ఆ నిజమైన వినయం, అంటే సత్యమైన వినయం, సద్వినయము అంటాం,
ఆ సద్వినయం మీలో మీరు అది పెరుగుతుంది. ఇది బాబా ఆడింది కాబట్టి మీరు ఇక్కడ బాబా వాడిన పదం ఏంటంటే స్పేర్ నో పెయిన్స్ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు సహాయం చేయడంలో ఏ విధమైన బాధపడకండి. అదే విధంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఏ విధమైన బహుమానం ఆశించకండి. మీరు ఏదైనా ఆశించదలుచుకుంటే, బహుమానం ఆశించదలుచుకుంటే ఒకే ఒక్కటి ఆశించండి. అదే ఆ దైవీ ప్రేమని మాత్రమే మీకు బహుమానంగా ఆశించండి. మీ అందరికీ కూడా నా ఆశీర్వాదం అందజేస్తున్నాను. నా దివ్య ప్రేమ యొక్క కణిక మీ హృదయాల్లో వెలిగి మీలో చాలా ఆర్తిని పెంపొందించి, భగవంతుడి యందు ఆర్తిని పెంపొందించి, అది మొత్తం ఆ దివ్య ప్రేమ మీ యొక్క ఈ అరిషడ్ వర్గాల్ని దహించాలని నేను మీకు ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి బాబా ఆయన పిలుపుని ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. లాస్ట్ ఒక 4-5 సెంటెన్సెస్ నేను కొంచెం ఫాస్ట్ గా చదివాను. ఈవెన్ దెన్ అంటే ఇది మొత్తం చెప్తే నేను ఒక 4 రోజులు చెప్పొచ్చు, దీన్ని 1 hours చెప్పొచ్చు. కానీ బాబా ఇవాళ మనకి 40 minutes ఇచ్చారు కాబట్టి ఆయన ఈ టైంలోనే మనం ఈ మెహర్ బాబాస్ కాల్ అంటే మెహర్ బాబా యొక్క పిలుపు మనం ఇవాళ చదువుకున్నాం. ఇది బాబా ఇచ్చిన అవకాశం మనకి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్య గారు, చాలా చక్కటి విషయాలు అంత చక్కగా మీరు చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. కె వెంకటేష్ గారు ఉన్నారా అండి? కె వెంకటేష్. ఓకే, సిద్ధలక్ష్మి గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. చాలా తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అన్నయ్య గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతారు సేవకన్నా నిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము మౌనావతారుడురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. మదిలో నా వ్యధలెన్నున్నా మరువము నీ నామమే మిన్నా. దీనుల బ్రోచే దైవమని నీవే దిక్కని నమ్మితిమి. ఏమివ్వని నిరుపేదను నీ ధ్యానమే ధనమన్నను. నీ కరుణ చూపుమురా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచకున్నా. ఎందరో తన వారున్నా ఏ మమతలు నోచకున్నా. ఎవరు కానని లోకంలో నీవున్నావని బ్రతికున్నా. ఈ బ్రతుకుకు ఒక బాటవై నడిపించుటే నీ బాధ్యత ఓ మెహరు దైవమా. అవతారు సేవకన్నా మిన్నేది లేదురా, కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. నది లోపల ఒక నావను నడిపేటిది ఆ దైవము
మౌనావతారుడురా అవతారు సేవకన్నా మిన్నేది లేదురా కడదాక నీడలాగా దరి చేర్చువాడురా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అన్నయ్య గారు జై అందరికి జై. బాబా అమ్మ. జై బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా పాడినందుకు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం, పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. నీ ఉన్నతిని అంతటా చాటే భాగ్యం కలిగించు, నీ ప్రేమను కురిపించు, ఆనందం కలిగించు. నీ ఉన్నతిని అంతటా చాటే భాగ్యం కలిగించు, నీ ప్రేమను కురిపించు, ఆనందం కలిగించు. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం, పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం, మము పాలించే దైవం, మొరాలకించు దైవం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం, మము పాలించే దైవం, మొరాలకించు దైవం. కన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే, ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే. కన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే, ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం, పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం.
అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన మీరు అంత బాగా పాడినందుకు మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా. మూర్తి సార్. జయ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. ఎంతాలకిస్తాము విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమున అది భ్రాంతిమయం. ఉన్నదొక్కటే ఉనికి లేనిది, ఉనికి లేకనే నిండి ఉన్నది. శృతులు తెలిపెను, గురులు తెలిపెను, దేవదేవుడే వచ్చి తెలిపెను. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము, ఆ వీణులతో విడుస్తాము. ఎంతాలకిస్తాము అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం. తపన ఉన్నను చపల చిత్తులం, ప్రేమ ఉన్నను పరమలోభులం. బుద్ధిహీనులం మందభాగ్యులం, కన్నులున్నను కనలేని అంధులం. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో, ఆ వీణులతో విడుస్తాము. ఎంతాలకిస్తాము జీవేశ్వరుడే మేహరుడు, జీవన గమ్యము మేహరుడు. మెహర్ మెహరని మెహర్ శ్రీ అని అనుచు వినుచును ఆదమరచుచు, అసలు వదలుకొని అన్య మనసుతో తారరహితమౌ బ్రతుకు గడుపుచు. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో, ఆ వీణులతో విడుస్తాము. ఎంతాలకిస్తాము అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ జయ అండి. బాబా అండి. ఆనంద్ కుమార్ గారు చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడారు, తగ్గించి కూడా పాడారు, అందుకని మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రార్థనకి రజనీ గారు సిద్ధంగా ఉండాలి. ఒక 3 నిమిషాలేమో నామానికి జలజ గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎంపీ రావు గారు, మిస్సెస్ లక్ష్మి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు అవైలబిలిటీ లేరు. రాజు వాణి గారు మీరు ఉన్నారమ్మా? ఓకే, ఇప్పుడు టైం కూడా ఆసన్నమైంది. మూర్తి గారు రజనీ గారిని జై సార్ బాబా. టైం ఎవరండి? అయిపోవచ్చు కదా సరే. ఓకే ఓకే ఓకే, అదే అదే జల్ది చూడలేదండి. టైం గారికి అయిపోయింది, జల్ది గారు టైం కూడా పాటిద్దాం. అయిపోయింది, టైం సరే అయిపోయింది. అందుకని జై ఆ, బాబా సార్. ఆ, గారు ఎవరండి కోటేశ్వరం సార్, కొంచెం సార్? సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఫోన్ అవుట్ ఫోన్ అయింది. అండి. అయితే
ఒక చిన్న సంకీర్తన చేయండి కోటేశ్వరరావు గారు. జై బాబా. నిమిషాలుగా చేస్తాను సార్, ఆ, 3 minutes. సార్ చిన్న సంకీర్తన చేయండి. మంచిది సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా సార్. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టినే చెలింపజేయు దివ్య మానవాకృతితో అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలియగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. కాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో కాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో దివ్య ప్రేమ మించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా. దివ్య ప్రేమ మించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల త్రుంచి కొల్లలుగా పెరిగే కర్మబంధముల త్రుంచి విశ్వభారమెల్లను నీ అవలీలగా భరించే విశ్వభారమెల్లను నీ అవలీలగా భరించే విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా థ్యాంక్ యూ అండి. సార్. ఓకే సార్, జై బాబా. ఇప్పుడు మెహరజని గారిని ఏమో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఒక 2 నిమిషాలు జలజ గారు నామం చేస్తారు. తర్వాత 1 నిమిషం మౌనం. తర్వాత లక్ష్మి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. O Parvatikar, the preserver and protector of all, you are without beginning and without end, non-real, beyond comparison, and none can measure you. You're without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine, you always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths, you are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond the 3 worlds, imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts, are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You're all merciful and eternally benevolent. You're the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezdan, Ahura Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful,
for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba Sudaman till the very end. Avatar Meher Baba ki Jai. Jai Baba Andi. జయ బాబా అండి. అవతారు ఇప్పుడు मेहेरु बाबा अवतार मेहेरु बाबा अवतार मेहेरु बाबा अवतार मेहेरु बाबा मेहेरु मेहेरु बाबा अवतार मेहेरु बाबा मेहेरु मेहेरु बाबा अवतार 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 मेहेरु बाबा प्रेमावतारा बाबा मेहेरु मेहेरु बाबा दिव्यावतारा बाबा मेहेरु मेहेरु बाबा मौनावतारा बाबा मेहेरु मेहेरु बाबा अवतार मेहेरु बाबा अवतार मेहेरु बाबा अवतार मेहर बाबा की जय ఒక్క నిమిషం మౌనం అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఎంపీ రావు గారు, పన్నగేశ్వరరావు గారు, మిస్సెస్ గారు, లక్ష్మి గారిని హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. ఓకే, వారు లేనంటున్నారు. రాజువాణి గారు, మీరు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా. జై బాబా అవతార్ మెహర్ బాబా की जय తనువులు చేసాము హారతి మౌన రూప మెహరీస మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేస తనువులు చేసాము హారతి మౌన రూప మెహరీస మా మనసులు చేసాము హారతి ప్రేమ రూప హృదయేస
తలపుల మాటల చేతలతోని తలపే మధురం ప్రేమమయా. తలపుల మాటల చేతలతోని తలపే మధురం ప్రేమమయా. నీ తలపే తలపులకు తావుగా, నీ తలపే తలపులకు తావుగా, మలిచావా మము ప్రేమ సాగరా, మలిచావా మము ప్రేమ సాగరా. తనువులు చేసాము హారతి, మౌన రూపా మెహరీసా. మా మనసులు చేసాము హారతి, ప్రేమ రూపా హృదయేసా. ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి. ప్రేమ విధేయత శరణాగతులే ఆవశ్యకమని చాటితివి. నేటికి మా కవి లేకపోయినా, నేటికి మా కవి లేకపోయినా, కాచితివా మము శ్యామ సుందరా, కాచితివా మము శ్యామ సుందరా. తనువులు చేసాము హారతి, మౌన రూపా మెహరీసా. మా మనసులు చేసాము హారతి, ప్రేమ రూపా హృదయేసా. ముల్లోకాలేలే నీవు మా కోసం వచ్చావయ్యా. జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై బాబా. అందరినీ కావగనెంచి మా మధ్యన మసలావయ్యా. జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై బాబా. ముల్లోకాలేలే నీవు మా కోసం వచ్చావయ్యా. జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై బాబా. అందరినీ కావగనెంచి మా మధ్యన మసలావయ్యా. జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై బాబా. నీ నామం చేసిన ఎదలో ప్రేమ మొలకలేసావయ్యా. నమ్మి చెంత చేరిన వారికి తోడు నీడవయ్యావయ్యా. నీ నామం చేసిన ఎదలో ప్రేమ మొలకలేసావయ్యా. నమ్మి చెంత చేరిన వారికి తోడు నీడవయ్యావయ్యా. నీ సేవను చేసిన వారికి సేవే వరముగా ఇచ్చావయ్యా. తనువులు చేసాము హారతి, మౌన రూపా మెహరీసా. మా మనసులు చేసాము హారతి, ప్రేమ రూపా హృదయేసా. మౌన రూపా మెహరీసా, ప్రేమ రూపా హృదయేసా. మౌన రూపా మెహరీసా, ప్రేమ రూపా హృదయేసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మూర్తి గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై. దివ్య ప్రీతమైన కృపా విశేషం వలన ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి శేషారత్నం గారు ఆ ప్రార్థనా గీతంతో మొదలెడిన కార్యక్రమం చక్కగా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి విషయాలని
బాబా ఏ విషయాలని మనకి తెలిసినప్పటికీ ఆయన ఒక వరవడిలో చాలా చక్కగా చెప్తారు. అటువంటి భాగ్యాన్ని మనకి ఈరోజు సుబ్రహ్మణ్యం గారి ద్వారా మళ్ళీ ప్రభు ఆ విషయాలని తెలుసుకునే అవకాశం